గురుగారు, మూల కార్తె అంటే ఏమిటి? తెలుగు సంస్కృతిలో దీని యొక్క ప్రత్యేకత ఏమిటి? ఇందాక మనం ధనుర్మాసం చెప్పుకున్నట్టుగానే ఇది పూర్తిగా తెలుగు జాతి సంస్కృతి సంప్రదాయాలకు చెందినటువంటిది కార్తె. సుమారుగా 13-14 రోజులు ఉండేటువంటిది. అది ఈ రోజు నుంచి మొదలవుతుంది. అందుకే దీన్ని మూల కార్తె అంటారు. ఈ మూల కార్తె అంటే సూర్యుడికి సంబంధించినటువంటిదే. ఇది కూడా ఆ సూర్యుడి యొక్క గమనాన్ని అనుసరించి తెలుగువారు చక్కటి ఊహాత్మకంగా చేసి తమ సంస్కృతి సంప్రదాయాల్లో ఆ సూర్య గమనాన్ని నిక్షిప్తం చేశారంటే ఈ కార్తెలో ఇది బాగా ఎక్కువగా ఉంటుందని. ఆ కార్తెకి సంబంధించినటువంటి సామెతలు కొన్ని ఉంటాయి. ఆ సామెతల ద్వారా ఈ కార్తె గొప్పతనాన్ని మనం తెలుసుకోవచ్చు. మూల కార్తెకి సంబంధించి ఒక గొప్ప సామెత ఏంటంటే, మూల కార్తెలో వరి మూల నుండును అని ఒక సామెత. అదేంటంటే, మూల కార్తెలో వరి మూల నుండును అంటే ఇప్పటికి పంటలు బాగా పండుతాయి అంటే చాలల్లో నుంచి తీసుకొచ్చినటువంటి ఆ వరి ధాన్యాన్ని మూల పెడతారు. అంటే తెలుగువారి సంస్కృతిలో ఇప్పటికే, అంటే ఆనాటి సంస్కృతి సంప్రదాయాల ప్రకారం ఇప్పటికే పంటలు బాగా పండి ఆ పండినటువంటి ధాన్యాన్ని ఇంటికి తీసుకువచ్చి పెడతారు. ఆ రకంగా కార్తెని తమ జీవితంలో అనుసంధానం చేస్తూ చక్కటి సామెతల ద్వారా తెలుగువారు ఈ సంస్కృతి సంప్రదాయాల్ని పరిడేవల్ల చేస్తూ ఉంటారు. కాబట్టి కార్తె అనేది సంస్కృతి సంప్రదాయాలకి జీవన ప్రతీక.